కోసం నేను ఇప్పుడు మెంతికూర టమాటా కూర వండుతున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మెంతికూర కడిగి కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది కదండి, కొంచెం జీలకర్ర, కొంచెం పోపులు వేసుకోవాలండి. పోపులు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటామండి. బాగా వేగేయండి. పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ ఇది బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి. నేను ఇప్పటి వరకు మెంతికూర వండడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకైతే తెలియదు, యూట్యూబ్ చూసుకొనే నేర్చుకున్నాను. అది మా పిన్ని అండి బాగా వండుతుంది ఆకుకూరలు. తను గోంగూర టమాటా అయినా, మెంతికూర టమాటా అయినా, చేపల పులుసు అయినా చాలా బాగా పెడుతుంది. ఆనియన్ బాగా మగ్గిందండి. ఇప్పుడు టమాటా వేసుకోవడం. టమాటా వేసుకుని చేయాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేగేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం అండి, ఎందుకంటే మెంతికూర బాగా ఈజీగా మగ్గిపోతుంది కదండి. అందుకే టమాటా మగ్గిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. ఇది మగ్గేలోపు మూత పెట్టుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాం. టమాటా మగ్గింది కదండి. ఇప్పుడు మెంతికూర వేసుకుందాం. టమాటాతో పాటు మెంతికూర కూడా మగ్గుతుంది. అలా నూనెలో వేగుతుంది. మూత పెట్టుకోవడమేనండి. మూత పెట్టుకుంటే సిమ్లో అలా పెడితే మగ్గుతుంది బాగా. మెంతికూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇంకా బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోవాలి. మెంతికూర ఎందుకంటే చేదు కదా. ఇంకా బాగా వేగాలండి. ఆయిల్ బాగా పైకి రావాలి. అప్పుడు మెంతికూర చేదంతా పోతుంది బాగా వేగితే నూనెలోన. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాం. ఫ్లేవర్ బాగుంటుంది. దగ్గరికి అయింది. ఇంకొంచెం వేగిపోతే అయిపోతుందండి. మెంతికూర టమాటా ఫ్రై అయ్యింది. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీకి కానీ, అట్లకు కానీ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక నిమిషం బాగా నూనెలో వేగిపోతే అయిపోతుందండి. ఈజీగా హెల్త్కి మంచిదండి ఆకుకూరలు తినడం. మెంతికూర అయితే మాత్రం కంటికి మంచిది. ఏవి హెల్త్కి మంచివి అవే మనం తినాం. నేను వండడం
ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుంది ఏంటో కూర చూడాలి. కాసేపు ఏగన మూత పడ అయిపోయిందండి. దగ్గరికి అయిపోయింది కూర. టమాటా కర్రీ చూడండి ఎంత బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. ఓకేనండి, బాయ్. స్టవ్ ఆఫ్ చేసేస్తాను.